ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచబోము. గాలి ద్వారా వాటర్ ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసి మీ ఇంట్లోనే మీరు విద్యుత్తుని ఉత్పత్తి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని చాలా స్పష్టంగా రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేర రాష్ట్రంలో ప్రజానీకమైన 15,000 కోట్ల పైచిలకు అధికమైనటువంటి భారాన్ని మోపుతున్నారు. అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి? ఎన్నికలు అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట విస్మరించి రాష్ట్ర ప్రజానీకమైన ఇలాంటి భారం మోపడం ఎంతవరకు సమంజసం? విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు. ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్లే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్లే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజల్ని తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు.